అదే చెప్తున్నాను సార్. యాక్చువల్లీ మా పాపని తను అరుణాచలంలో పాదయాత్ర గిరి ప్రదక్షిణకని వెళ్ళాడు. ఇవన్నీ ఈ 2 రోజుల నుంచి క్రియేట్ అవుతున్న ఈ ఫ్యాబ్రికేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ రిమాండ్ నోటీసులు, ఇవన్నీ చూసి ఎవరికైనా ఏ కామన్ మ్యాన్ కైనా ఉండే చిన్నపాటి భయాందోళనలో తను ఆల్మోస్ట్ ఇగ్నోర్డ్ గా సెల్లులు ఆఫ్ చేయడం ఇవన్నీ జరిగింది. మీ అందరి ముఖంగా ఎక్కడ ఉన్నా సరే తన సెల్ ఫోన్ తనకు మాతో టచ్ లో లేకపోవచ్చు. 2 రోజుల నుంచి తనతో నేను భాగస్వామ్యంగా ఎంటర్ అయినప్పటి నుంచి నా జీవితంలో ఇది మొదటిసారి నా భర్తతో నేను 2 రోజుల నుంచి టచ్ లో లేకుండా ఉండడం. బయటికి తీయండి. మీరు బీయింగ్ ద 4th పిల్లర్, మీరంతా మా కామన్ మ్యాన్ కు సపోర్ట్ గా మీరందరూ మీరే ఆలోచించి మీ ఇన్వెస్టిగేషన్ త్రూ అన్నా అది ప్రాపర్ గా వెళ్ళాలి అనే కోరుకుంటున్నాను. ఆ 100 కోట్ల డాక్యుమెంట్ ఏంటో బయటికి తీసి దాంట్లో 1% ఈవెన్ సింగిల్ డాక్యుమెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అట్లీస్ట్ 1 lakh రూపీ ట్రాన్సాక్షన్ ఏదన్నా లేదు, ఒక్క సైట్ అయినా సరే దస్తగిరితో నిత్యానంద రెడ్డి ఎంటర్ అయ్యి కనీసము ఒక అగ్రిమెంట్ అయినా చేసుకున్నానని ఒక సింగిల్ ప్రూఫ్ అయినా మీ ద్వారా మా వరకు చేస్తే దెన్ యూ కెన్ ప్రొసీడ్. మీరు అన్న ప్రతి మాటకు ఏదన్నా అర్థం ఉండే, అంతేగాని 100 కోట్ల పెట్టుబడి పెట్టుకొని అనామకుడిలాగా ఉండాల్సిన అవసరం నా భర్తకు లేదు. అండ్ సెకండ్ థింగ్, ఉన్నట్టుండి 1 వీక్ తర్వాత హత్య జరిగిన 1 వీక్ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చేసి తర్వాత ఉన్న సిఐలను ఎస్ఐలను విఆర్ల మీద పంపించేసి కేసును ఎందుకో తప్పుదో పట్టిస్తున్నారన్నది నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. దానికి కూడా నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. బికాస్ ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు మన కడపలో ఆయన ట్రాఫిక్ డిఎస్పీగా ఉన్నప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. పర్సనల్ గా నేను ఆయనతో ఫేస్ చేసింది చెప్తున్నాను. ప్రస్తుతానికి ఆయన ట్రాఫిక్ డిఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడ నా వెహికల్ ఉంది. నా వెహికల్ కి వచ్చేసి 4512 నా వెహికల్ నెంబర్. కానీ ఇది మా అభిమానం, ఇది మా పర్సనల్ ఇంట్రెస్ట్. రాజశేఖర రెడ్డి గారి మీద గానీ జగనన్న మీద గానీ అది మేము పెంచుకున్న అభిమానం, అది మా ఫ్యామిలీకి మాకున్న బాండేజ్. సో ఆ అనుబంధంతో నేనేదో ఆ 4512 అనేది వైఎస్ఆర్ అని వేపించుకున్నాను. సో ఒకసారి ట్రాఫిక్ లో మమ్మల్ని స్టాప్ చేశాడు డిఎస్పీ గారు. అప్పుడు స్టాప్ చేసి ఆయన ఒకటే మాట అన్నారు, దాన్ని పగలగొడతాను అని అడిగారు. దాన్ని పగలగొడతాను, ఇర్రెగ్యులర్ నేమ్ బోర్డు అది ఎలా మెయింటైన్ చేస్తారు మీరు అన్నారు. అంటే నేను అక్కడే అడిగాను, సార్ మీరు చలాన్ రాస్తున్నారు కదా, రాయండి సార్, ఐఎమ్ రెడీ టు పే ద చలాన్, ఓకే ఐ యాక్సెప్ట్ ఇర్రెగ్యులర్ నేమ్ బోర్డ్, కానీ మీరు చలాన్కు ఐఎమ్ నాట్ వయలేటింగ్ యువర్ రూల్స్ అనేది కూడా ఓపెన్ గా చెప్పాను ఆయనకు అక్కడే. ఆ మాట అంటున్నాను. నేను ఒక లేడీని, నేను కారులో ఉన్నాను, నేను ఆయనతో బయటకు దిగి చెప్తున్నాను, అదేదో నేను అభిమానంతో రాసుకున్నాను, మీరు చలాన వెయ్యండి సార్, ఐఎమ్ రెడీ టు పే. అప్పుడు ఆయన నా ముందరే ఆనా కొడుకు ఈనా కొడుకు అంటూ నా భర్తను సంబోధించి, వీళ్ళు రెడ్లు, పేరుకు మాత్రమే రెడ్లు, కానీ వీళ్ళకు ఏముండదు, ఆ ముండనా కొడుకుని చూసుకొని ఇప్పుడు ఇంట్లో ఆడోళ్ళు కూడా ఈ మాట ఆయన అంటుంటే, సార్ మీరు ఈ మాటలు అనడం వల్ల ఏమన్నా నాకేమన్నా చలాన తీసేస్తారా, లేకుండా ఫ్రీగా నన్ను ఏమన్నా పంపించేస్తారా? మీరు రాసిన చలానాకు నేనైతే ఫైన్ వేస్తున్నప్పుడు మీరు నా భర్తను పట్టుకొని ఆ ముండ నా కొడుకు ఈ ముండ నా కొడుకు అని మాట్లాడటం పద్ధతి కాదు కదా అని ఆ రోజు నేను ఆయన ఇక్కడ ట్రాఫిక్ డిఎస్పీగా ఉన్నప్పుడు ఆ రోజు మా ఇద్దరి మధ్య ఈ వివాదం జరిగింది. దీన్ని నేను లైట్ గా తీసుకున్నాను. అండ్ ఐ టోటల్లీ ఇగ్నోర్డ్ హిమ్. అదేదో అయిపోయింది అన్న కాన్సెప్ట్ లోనే నేను ఉన్నాను. నిన్న ఇక్కడ ఆంధ్రజ్యోతి ధర్నా జరిగే టైంలో ఒకవైపు బీయింగ్ నగరాధ్యక్షులుగా నేను పార్టీ తరఫున ఏదో ధర్నాకి వెళ్ళాను. ఆయన ఉన్నాడు. మేము ఒక సైడ్ చెప్తున్నాము, సార్ మేము శాంతియుతంగా ఏదో ధర్నాకు వచ్చాము, మేము ఇక్కడ ఏది వయలెంట్ యాక్ట్ చేయటం లేదు కదా. ధర్నాలో కూడా మీరందరూ మీడియా మిత్రులందరూ యూట్యూబ్ లో కానీ అన్ని చోట్ల వైరల్ అయింది ఆ వీడియో. దాంట్లో మీరు చూసారంటే నేను నిర్మోహమాటంగా ఆయన ఒకటే ప్రశ్న అడిగాను, మొన్న దస్తగిరి అనే ఆయన రిమ్స్ లో హత్య జరిగితే అక్కడ ఎవరు మీరు పోలీస్ సిబ్బంది గాని మీరు ఎవరు ఎక్కడ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు, కనీసం దాన్ని ఆపలేకపోయారు. ఈ రోజు శాంతియుతంగా 10 మంది ఆడోళ్లు చేసుకుంటున్న ధర్నాకు ఇన్ని బ్యారికేడ్లు వేసి ఇన్ని వేసి మీరు ఇంత అడ్డు తగులుతున్నారేంటి సార్, ఇదేమన్నా న్యాయమా అని ఆయన అడిగితే ఆయన ఓపెన్ గా ఈ ముండలే అడిగిపోయినారు,
ఈ ఎక్కడ పోయారు ఈ కానిస్టేబుల్ ముండలు ఏంటి వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలా మీరేంటి అంటే మనిషిని ఆయన ఆలోచించే కోణంలోనే ఒకటి మనకు తెలుస్తుంది, ఎదుటి మనిషి మనం చూసే విధానం తెలుస్తుంది, అతని మాటల పద్ధతిలో తెలుస్తుంది. ఆయన ఏదో మైండ్ లో పెట్టుకొని ఏదో దాన్ని లేదు నిత్యానంద రెడ్డే టార్గెట్ అన్నట్టు. ఈవెన్ ఆయన వైఫ్ ఒక లేడీని నన్ను అంత ఇన్సల్టింగ్ గా ఆయన మాట్లాడుతున్నాను. నేను ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఓకే నువ్వు ధర్నా వద్దంటున్నావు సరే, బ్యారికేడ్లు జరపద్దు ఏమన్నా, కానీ ముండలు గిండలు అని నువ్వు అక్కడ నా ముందరే నువ్వు అంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ ద సెకండ్ ఇన్సిడెంట్. అంటే ఇంత ముందు నువ్వు అదే చేసావు. ఆ నా కొడుకు నిత్యానంద రెడ్డి, ఆ ముండా కొడుకు వాడు రెడ్డి అని ఒక హై ఫీలింగ్, వాడి చలామణి అవుతుందని వాడిని చూసుకొని వాడి పిల్లని కూడా లాస్ట్ కు నోరిప్పడం అన్నట్టు ఆయన ఆ రోజు మాట్లాడటము, దాన్ని సీరియస్ గా నిన్నటి వరకు ఆయన నిన్న ఆయన చూసేంత వరకు సేమ్ పర్సన్, అదే పర్సన్ ఈయన నిన్న ధర్నాలో ఉన్న పర్సన్ ఈయన అనేది నేను టాలీ చేసుకోలేకపోయినా. తర్వాత మొత్తం అంతా ఇప్పుడు ఇదంతా ఈ సీన్ అంతా ఒకసారి సినారియో అంతా ఒకసారి సీక్వెన్స్ లో పెట్టుకుంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఆయనకు ఉన్న మనస్పర్ధలు ఏమన్నా మా హస్బెండ్ తో ఉన్నాయేమో అవన్నీ ఎందుకో కొంచెము సందేహాత్మకంగా ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నంత వరకు ఇలానే ఉంటది అనేది మాకు కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రెజర్ చేసి అందరినీ ఇరికించాలని, బికాస్ పట్టుబడిన 11 మంది నుంచి ఎలాంటి వాగ్మూలము మా వరకు అంటే మా ప్రెజెన్స్ లో గానీ ప్రజల దట్ ఈస్ సమ్వాట్ విచ్ ఈస్ రికార్డెడ్ విత్ ఇన్ ద డిటిసి లోపల వాళ్ళ చేత తీసుకున్న రిమాండ్ వాగ్మూలం అదే అది. ఆ రిమాండ్ వాగ్మూలానికి అంత బలాన్ని చేకూరుస్తూ పత్రికలన్నీ అంత గట్టిగా అంత దుర్మార్గంగా ముఠా నాయకుడు, ముఠా అధిపతి డబ్బులిచ్చి చలామణి చేపించాడు, మొత్తం కాన్స్పిరసీ అంటే ఏదో నార్మల్ గా జరిగిన ఒక చిల్ల అల్లరి, ఓకే అది అల్లరి జరిగినప్పుడు కూడా అంత ఓపెన్ గా దస్తగిరి వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు కూడా అంత మేము ప్రొటెక్షన్ అడిగాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, తాలూకా వాళ్ళను, మాకు వాళ్ళ నుంచి లైఫ్ థ్రెట్ ఉంది, మీరు మాతో పాటు రిమ్స్ కి రండి అని అడిగితే ఒక్కరు కూడా ఏమైతుంది పో అన్నారు. అంత చిన్నదానికి నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు వెళ్ళు అన్నారు. అక్కడ మీ వైఫల్యాన్ని మీరు పక్కన పెట్టుకొని ఆ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని అంతా టోటలీ దాన్ని మార్చేసి అదేదో పొలిటికల్ డ్రామా, అదేదో వైసీపీ నాయకులు అసలు మరి దస్తగిరి అన్నతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది, కానీ ఏ రోజు ఈ రియల్ ఎస్టేట్ లో దీళ్లలో లేదు. ఆడికి మొన్న కూడా ఆయన చనిపోయి 2 రోజుల ముందు అక్కడ పార్టీ ఆఫీస్ లో కొలిస్తే ఆయన నిర్మోట, మీ ఆయన మమ్మల్ని ఎందుకు నమ్ముతాడు మా చూడు మా అన్ని తీసుకుపోయి ఎవరికో ఇస్తాడు, ఏం మా దగ్గర కూడా 2 సైట్లు, ఇట్స్ ఈజ్ హిస్ బిజినెస్. ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఆయన చేసే పనే అది. ఆయన నలుగురికి 4 స్థలాలు అమ్మాలి, అవి జెన్యున్ స్థలాలు అమ్ముకుంటాడు, ఆయన ఏదో లాభం పెట్టుకుంటాడు. దట్ ఈస్ ద కామన్ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లో, ఇవన్నీ కామన్. కానీ నేను అడిగేది ఏంటంటే ఆయన ఇంట్లో బయటపడిన డాక్యుమెంట్స్ మాకు సంబంధించి నిత్యానంద రెడ్డి పేరు మీద ఒక సింగిల్ డాక్యుమెంట్ అయినా ఉంటే దాన్ని యాజ్ ఏ, బికాస్ మీరు మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ చూపెట్టేది, మీడియా చూపెట్టేది, దట్స్ ద ఓన్లీ మోటివ్ వితౌట్ ఎనీ మోటివ్. ఆ మోటివ్ నే మీరు హైలైట్ చేస్తున్నారు. దట్స్ ద ఓన్లీ మోటివ్. వీళ్ళిద్దరి మధ్య ఈ అగ్రిమెంట్లు, ఆస్తి తగాదాలు, ఈ రియల్ ఎస్టేట్ దందాలు, వీటి మధ్య జరుగుతున్న ఈ మోటివ్ ను బేసిస్ చేసుకుని దస్తగిరిని చంపించాడు అని అంటున్నారు. సరే, కానీ ఆ మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడానికి నిత్యానంద రెడ్డి అంటూ ఏదో ఒక అగ్రిమెంట్ లో ఎంటర్ అవ్వాలి కదా. ఎంటర్ అవ్వలేదని ఆయన మొన్న కూడా నా దగ్గర ఊర్లో అందరు బ్రోకర్లను అడుగుతాడు కానీ నన్నేం అడగడు, నేను తెచ్చిన సైట్లు కొనుక్కోడు. నువ్వన్నా చెప్పుమ్మా, ఏం నేను మీ వాడినే కదా, నేను ఒక 10 రూపాయలు తింటే ఏమైతుంది అని అంత జోవియల్ గా మమ్మల్ని హక్ చేసుకొని, అంత మా ఆయన్ని హక్ చేసుకొని అంతగా మాట్లాడిన ఆయన మీద 2 రోజులకి ఆ శత్రుత్వం పెంచుకొని పోయి పొడిచేంత కాన్స్పిరసీ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి క్రియేటెడ్. తర్వాత మీడియాలో ఈవెన్ దట్ రిమాండ్ ఎఫ్ఐఆర్ లో నిత్యానంద రెడ్డి ట్రాక్ రికార్డ్ నిత్యానంద రెడ్డి క్రిమినల్ రికార్డ్స్ అని చెప్పేసి 5 కేసులు ఇచ్చారు.
మీకు ప్రూఫ్లతో సహా 5 కేసులకు సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ మీకు కూడా కేసుల సెక్షన్స్ తర్వాత అవి జరుగుతున్న ప్రొసీడింగ్స్ నెంబర్ వేస్తే డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళారంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ సమైక్యాంధ్ర కేసు, సెకండ్ వన్ రైల్ రోకో అట్ ద టైమ్ ఆఫ్ సమైక్యాంధ్ర ఆడ జరిగిన కేసు, మూడోది ఎస్పీ ఆఫీస్ వెళ్ళినప్పుడు నిత్యానంద రెడ్డి ఎస్పీ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాడు సమైక్యాంధ్ర టైంలో అన్న కేసు, నాలుగోది నిన్న మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్ లో గౌస్ నగర్ లో జరిగిన కేసు, ఐదోది 2009లో హార్ష్ డ్రైవింగ్ అనే కేసు మీద జరిగిన కేసు. ఆల్ ఆర్ టోటలీ పెట్టిన 5 సివిల్ కేసెస్. ఆ 5లో 4 కేసులు కొట్టేశారు. ఆల్ ఆర్ క్లోజ్డ్. మీరు ఈ రోజు రోజుకు మీరు ఈ రోజు కెమెరాల నుంచి సెల్ ఫోన్ కు దిగినారు. సో సెల్ ఫోన్ లో ఉండే ఒకే ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీరు చేసే ప్రతి పని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే విల్ రీచ్ టు ఎవ్రీ వన్. అలానే అంత టెక్నాలజీ డెవలప్ అయిన దాంట్లో మీరు ఒక సీసీ నెంబర్ కొట్టి ఆ కేసులు మీరు వేస్తున్నారే, ముఠా నాయకుడు అంటూ ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ పత్రికలన్నీ అంతగా నిన్నటి నుంచి మారు మోగిస్తున్నారు. అవన్నీ కేసులు ఒక్కసారి నిజంగా గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. You should be the guidance to the people, common man ఏమనుకుంటాడు ఇప్పుడు ఎవరైనా ఏదైనా నడిపేటప్పుడు అన్న చెప్పాడంటే జెన్విన్ లే, అన్న చెప్పినాడంటే అన్న చూసింటాడు, వీళ్ళు రాశారంటే ఇది జెన్విన్ లే అన్న స్టేజ్ లో ఉన్న కామన్ పీపుల్ కు మీరు మీడియాలో నిన్న వచ్చిన కథనాలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే వాళ్ళు హైలైట్ చేసిన కేసెస్ 5 ఇవే. మీరు వెళ్ళండి కడప డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి కడప డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ 5 కేసులను మీరు వేశారు. మీరు ఆ నెంబర్లతో సహా ఇచ్చారు. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మీడియా వాళ్ళే వేశారు. ఆ ప్రొసీడింగ్స్ పెట్టారంటే మీకే తెలుస్తుంది వాట్ ఈస్ దట్ కేస్. అంటే సమైక్యాంధ్రలో పోరాటం చేయడం తప్ప? ప్రతి ఒక్కరం చేశాము, అందరము పాల్గొన్నాం. మీలో కూడా చాలా మంది పాల్గొని ఉంటారు. ఒక స్టూడెంట్ కానించి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సో దాంట్లో నాకేం ఐ సపోర్ట్ మై హస్బెండ్ ఇన్ దట్ కేస్. నా తండ్రి దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ గా నా తండ్రి దాన్ని నడిపాడు. సో దాంట్లో ఉన్న 3 కేసులు సమైక్యాంధ్ర కేసులే. ఒక కేసు మన ఎలక్షన్ టైంలో జరిగినది, ఒకటి ఏదో ర్యాష్ డ్రైవింగ్ అంటారు. వాటన్నిటిని ముడిపెడుతూ అదొక కోణం. క్రిమినల్ ప్రొసీడింగ్స్, ప్రొలాంగ్డ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్ని అంటున్నారు. ఎలా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకి వస్తాయి? క్లియర్ గా దే ఆర్ ద సివిల్ కేసెస్ అనేది ఆడ క్లియర్ గా ఉంది. సివిల్ నెంబర్ ఉంది దానికి. సో ఏది రాస్తున్నాము, ఏది రాసేది ఎక్కడ ఎఫెక్ట్ కొడుతుంది? మీరు రాసే కథనాలు మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ రోజు బీయింగ్ ఫిల్మ్ యాక్టర్ ఆయన దగ్గరికి రోజు 1,00,000 మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటుంటారు. అందరూ సెల్ఫీలు అడుగుతారు, కాదనలేము. కాదనిన తర్వాత కూడా దాన్ని మీడియా ఎలా చిత్రీకరిస్తుందో కూడా మనకు తెలుసు. అడిగింది ఏం లేదు, ఒక సర్చ్ వారెంట్ తీసుకొచ్చారు. దే వాంట్ టు సీ ఆల్ ద డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ ఆర్ అవైలబుల్. ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మేము చూడాలనుకుంటున్నాం అన్నారు. సర్చ్ వారెంట్ చదివిన తర్వాత ఓకే డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అన్నాము. ఒకటే చెప్పారు, మీరందరూ ఇక్కడ కూర్చోండి. ఉండింది నేను ఒక్కదాన్ని, తర్వాత వీళ్ళు 4 అబ్బాయిలు ఉన్నారు. ఆ అమ్మాయి ఏదో నన్ను పరామర్శించడానికి వచ్చింది. మమ్మల్ని మా సెల్ ఫోన్స్ అన్ని అక్కడ టేబుల్ మీద పెట్టించి మమ్మల్ని మీరు ఎక్కడికి కదలకుండా ఇక్కడ కూర్చోండి అన్నారు. సరే కూర్చున్నాము. నాకేం అబ్జెక్షన్ లేదు సార్, వెళ్ళి సర్చ్ చేసుకోండి అని చెప్పాము. మొత్తం అన్ని అల్మారాలు అన్నిట్లో అన్ని బట్టలతో సహా అన్ని సర్చ్ చేశారు, అన్ని తీశారు. ఏమేం డాక్యుమెంట్స్ కనపడ్డాయో విత్ జిరాక్స్ సెట్స్. ఈవెన్ నేను అడ్వకేట్ గా ఐఎమ్ అన్ అడ్వకేట్ బేసికలీ. సో నా కేసుకు సంబంధించినట్టు కూడా అన్ని ఎత్తుకుపోయాడు. ఏ జిరాక్స్ సెట్స్ కూడా వాళ్ళు వదలలేదు. ఈవెన్ హౌస్ కన్స్ట్రక్షన్ కు నేను పెట్టిన గోల్డ్ లోన్స్ కానీ, నా పేరు మీద ఉన్న గోల్డ్ లోన్స్, మా పాస్ బుక్లు అన్ని తీసుకెళ్లారు. వీఆర్ రెడీ, వీ హ్యావ్ యాక్సెప్టెడ్. ఓకే, మాకు తెలుసు, మేము దిస్ ఇస్ నాట్ ఎనీ ఇల్లీగల్ థింగ్. వాళ్ళు వచ్చి సెర్చ్ చేసి తీసుకెళ్లడం అవన్నీ మేమేమి అవుట్ ఆఫ్ లా అనటం లేదు. వీ అవాయిడ్ టు ద లా. సో మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు. అన్నిటి వాళ్ళు వేసుకుంటున్నారు, రాస్తున్నారు. ఇద్దరు వీఆర్ కామన్ మ్యాన్ గా చూడండి అని మాత్రమే కోరుకుంటున్నాను. వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీళ్ళు ఇంకొకటి అనే కాన్సెప్ట్ అయితే పక్కన పెట్టి ప్రస్తుతానికి వీళ్ళు ఒక కామన్ మ్యాన్ గా మేము ఏదైనా మీకు లా అవాయిడ్ కాకుండా మేము జంప్ అయ్యి లేదు మేము మీకు సహకరించకపోతే ఓకే యాక్సెప్టబుల్. మీరు ఏమి చేసినా కూడా మేము, కానీ వీఆర్ ద లా అబైడింగ్ సిటిజన్స్. ఈ రోజు కాదు కదా సార్,
మేము ఎక్కడో ఊరు నుంచి సామాన్ సర్దుకొని వచ్చి ఇక్కడ మేమేం తిష్ట వేసుకోలేదు. మేము పుట్టింది ఇదే ఊర్లో, పెరిగింది ఇదే ఊర్లో, మా రూట్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని మేము మాకంటూ చెడ్డ పేరు తెచ్చుకోము కదా. బయటికి ఎందుకు సార్ వచ్చిన డిపార్ట్మెంట్ లోనే 100% వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన నిత్యం ఏంటో మాకు తెలుసక్క. దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దండి. పై నుంచి వచ్చిన ప్రెజర్ అదొక్కటి చాలదా సార్? రిపోర్ట్ లో సార్ మీ భర్త వెహికల్ సమకూర్చాడని రిమాండ్ రిపోర్ట్ లో ఉంటుంది. సారాంశం కూడా ఉంది. నా వెహికల్స్ 2 ఇక్కడే ఉన్నాయి సార్. వెహికల్ సమకూర్చారండి. వెహికల్ సమకూర్చారని రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. రిమాండ్ రిపోర్ట్ ఉంది సార్. ఇప్పుడు డిటిసి లో పెట్టి ఎవరైతే A1 ఉన్నారో A1 చెప్పిన విషయాలు ఏంటంటే మాకు నిత్యానంద అవును సార్. నిన్న ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, నేను రాను, మీరు వెళ్ళండి బెడ్రూమ్ లేకి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అని చెప్పాను. లేదు మేడం మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. నేను లోపలికి వెళ్తూనే డిఎస్పీ సార్ 5 మందిని పంపించి ఈ అబ్బాయిని హాల్లో నుంచి తీసుకెళ్లాడు. దారిలో ఈ అబ్బాయిని అసాల్ట్ చేసి ఆ అబ్బాయికి నువ్వు మర్యాదగా ఒప్పుకుంటావా లేదా, నువ్వు 5 లక్షలు లెక్క ఇచ్చినాడు నిత్యన్న నాకు, నేను వెళ్ళి 5 లక్షలు నరేంద్ర అనే పిల్లోడికి ఇచ్చానన్న మాట నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కేసులో ఇరికిస్తాము అని ఈ అబ్బాయిని కాళ్ళకేసి లాఠీలతో కొట్టారు నిన్న నైట్. అంటే మా అందరి ప్రెజెన్స్ లో నేను గట్టిగా మీరు సర్చ్ వారెంట్ తో వచ్చి ఆ అబ్బాయిని అరెస్ట్ ఎలా చేస్తారు, నా ప్రొటెక్షన్ కోసం నేను పెట్టుకున్నాను ఆ అబ్బాయిని నా దగ్గర, నేను ఒక్కదాన్ని ఉన్నానని చెప్పి ఆ అబ్బాయిని సో అని నేను రిపీటెడ్ గా వాళ్ళను 4-5 సార్లు క్వశ్చన్ చేస్తే ఆయన సిఐ గారు డిఎస్పీ గారికి ఫోన్ చేసి మేడం కంటిన్యూస్ గా అడుగుతున్నారు సార్ అంటే చెప్పు పక్కనే ఉండామని చెప్పి పక్క సందులో మాట్లాడుతున్నాంలే. అబ్బాయికి రిపీటెడ్ గా కాల్స్ వచ్చాయంటే ఈ అబ్బాయి హీఈస్ ద పర్సనల్ అసిస్టెంట్ ఫర్ హిమ్ వెన్ హీ వాస్ ద డిప్యూటీ మేయర్. ఆ టైంలో చూశాడు. సరే డిప్యూటీ మేయర్ 10 అయిన తర్వాత మేము హీఈస్ ఎ సాలరీ బేస్డ్ ఎంప్లాయ్ టు అస్ ఫ్రాంక్లీ అండ్ హీఈస్ అ ఫ్యామిలీ టు అస్. కాబట్టి తను ఉన్నాడు, తను ఆ పని అయిపోయింది, ఇంటి పని చూసుకుంటున్నాడు. ఇంట్లో జరిగే ఒక పెయింటింగ్ కానించి ఒక ఇంటీరియర్ డిజైన్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి నిత్యానంద రెడ్డికి ఆయన లైవ్ అప్డేట్ లోనే ఉంటాడు. కాదంటారు అవును, రోజుకు 100 ఫోన్లు ఈయనకు వస్తాయి. బికాస్ ఇంట్లో ఏ పెయింట్ వేయించినా ఎక్కడ సీల దిగాలన్నా నిత్యానంద రెడ్డి చాలా కాంప్లికేటెడ్ పర్సన్, అవన్నీ ఒప్పుకోడు అనమాట. వాస్తులు ఇవన్నీ బాగా నమ్మేవాడు. సో ఆ భయంతో ఇప్పుడు ఏ చిన్నది చేయాలన్నా, ఏ ఇంటీరియర్ ఏదైనా కర్టన్ మార్చాలన్నా అబ్బాయి నిత్యాకి ఫోన్ చేసేసి అన్న ఇది పెట్టిస్తున్నా, ఏసీ ఈ యాంగిల్ లో పెట్టించాలన్నా, ఇవే జరుగుతున్నాయి 1.5 month నుంచి హౌస్ లో. సో ఆ పనుల మీద తను రిపీటెడ్ గా తనతో కాంటాక్ట్ లో ఉన్నాడు. కానీ దాన్ని ఇంకొక కోణంలో చూస్తే రా సార్, ఫైనల్ గా ఫోటోస్ ఇవన్నీ బర్త్డేకి వచ్చారు, కేకులు తినిపించారు, వాళ్ళందరితో కాంటాక్ట్స్ ఉన్నాయి అంటే ఇట్స్ టోటలీ ఇర్రెలవెంట్. రోజుకు 1,00,000 మంది వస్తారు. ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్, వీటన్నిటికీ నాకేం సంబంధం. కానీ నా కోసం కూడా వస్తారు. అక్క మీరు నగరాధ్యక్షురాలు, మీరు కేక్ కట్ చేయాలి, అక్క చిన్న వస్తారు. కానీ దాన్ని మనం కాదనిలేము కదా. అన్నా కూడా అది ఎలా ఉంటది, ఇట్ విల్ బి టోటలీ ఆడ్. వాళ్ళని ఏదో మనం రిజెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత కూడా నాయకులుగా మనకు ఒక పదవి ఇచ్చిన తర్వాత అది మా పైన ఉంటది అని మేము ఫీల్ అవుతున్నాము. తర్వాత ఇది పూర్తిగా బేసికల్ గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు తను చాలా ఎదిగాడు. ఒక సేవాదళ చైర్మన్ కాడి నుంచి ప్రతి ఒక్క దాంట్లో తను ఎక్కడ ఒక్క రూపాయి ఎవరి నుంచి ఆశించలేదు, మేము పార్టీ నుంచి ఆశించలేదు, ఎవరి నుంచి ఆశించలేదు. మా స్పష్టార్జితంతోనే తను ప్రతి ఒక్కరితో మీరు జనరల్ కామన్ పీపుల్ ను మీరు ఎంక్వైరీ చేసినా నిత్యన్న అలాంటి వాడు కాదు అనే చెప్తారు ఎవరైనా. కాబట్టి తన మంచితనంతో తన కృషితో ఇంతవరకు ఎదిగాడు. ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇది కూటమి వాళ్ళు చేస్తున్న తప్పిదంగా కూడా నేను కొంచెం కన్సిడర్ చేసుకుంటున్నాను. బికాస్ ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ఇనిషియేషన్ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి దీంట్లో ఈయన పాత్ర అధికంగా ఉంటది, దీన్ని తొక్కిపడేయాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్. అన్నిటికీ ఈ మర్డరు ఒక ఆయుధంగా వెపన్ గా తయారైంది అనేది మేము స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాం. మీ ఛానల్స్ కానీ ఏదో ఒక ప్రచారం ఎక్కడన్నా చూస్తే నా భర్తకు నేను కూడా విన్నవించుకునేది ఏంటంటే దయచేసి పరిగెత్తాల్సిన అవసరం అయితే మనకు లేదు. నిజాయితీగానే ఇన్నాళ్ళు మేము నిజాయితీగానే బతికాము, నిజాయితీగానే ఎదుర్కొందాము.
నువ్వు ఎక్కడున్నా తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. చిన్న భయం మాలో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే స్టార్ట్ అయిన కోణం వేరు, ఇప్పుడు ముగిస్తున్న కోణం వేరు. ఇది టోటలీ ఏదో రియల్ ఎస్టేట్ దందా, ఇదేదో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ దందా అంటున్నారు. కానీ అంత శత్రుత్వము డెవలప్ చేసుకునే మెంటాలిటీ, క్యారెక్టర్, పర్సనాలిటీ నిత్యానంద రెడ్డి కాదు. పోనీ అంతటి శత్రువులను పెట్టుకునేంత మనిషి దస్తగిరి కాదు. వీళ్ళ మధ్య ఉన్న అనుబంధము ఫ్రెండ్లీ రిలేషనే. తర్వాత ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ వీళ్ళ మధ్య లేదు. కాబట్టి దీన్ని దారి తప్పకుండా సంపూర్ణంగా న్యాయం చేసి, ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఈ 2 రోజులు జరిగిన రచ్చలకు చిన్నపిల్లలైనా నా బిడ్డలు అనుభవించిన బాధ ఏంటో నేను చూశాను. కాబట్టి దయచేసి దీన్ని మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉన్న ఒక చిన్నపాటి అనుమానం మాత్రమే. బికాజ్ ఆయన ఎందుకో అది వైసీపీకి అంటగట్టి వైసీపీ పార్టీ నిత్యానంద రెడ్డి అనే టార్గెట్ యాంగిల్లోనే వెళ్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విషయంలో కొంచెము ఏదన్నా మాకు సహకరిస్తారు పెద్దలు అని ఫైనల్ గా మీరు రిమాండ్ రిపోర్ట్లు బెదిరించి రాయిస్తున్నారన్నారా? ఈ 10 మంది ముద్దాయిలు పెరేడ్ కు వచ్చి లేదు మెజిస్ట్రేట్ ముందర ఇదే వాంగ్మూలం ఇస్తారో ఇవరో చూడండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మార్చాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు అది పూర్తిగా పర్సనల్ అనిపిస్తుందన్న, పూర్తిగా పర్సనల్. ఎందుకంటే ఆయన చాలా సార్లు మాట్లాడిన పద్ధతి ముందొకసారి ఇలానే మాట్లాడాడు, ఆ ముండా కొడుకు ఈ ముండా కొడుకు అంటే. ఓకే, బీయింగ్ మా లాంగ్వేజ్ అలా ఉండే. నిన్న నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ధర్నాలో ఆయన నన్ను నా ముందరే ఆ ముండలేరి ఈ ముండలేరి దీనిలో కూడా నేను సమాధానం చెప్పాలా అన్నాడు. అన్నప్పుడు కూడా అంత లెవెల్లో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి సార్, మేమేదో శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం అన్నాను. సో ఆయన పక్కనుండే పోలీసులు మా సార్ అట్లే మాట్లాడతారులే, మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలా వల్గర్ గా కామన్ పీపుల్ ట్రీట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తారో ఏమో నాకు తెలియదు. కానీ ఆ రోజు నేను కార్ లో ఉన్నాను, నా కార్ ఇష్యూ నాకు నిన్న ఈ అబ్బాయి జరిగిన తర్వాతనే నాకు నా కార్ ఇష్యూ, తర్వాత నిన్న జరిగిన ఇష్యూ ఇవన్నీ రిలేట్ చేసుకుంటే ఓకే, ఇది పూర్తిగా నిత్యానంద రెడ్డిని టార్గెట్ చేయాలి, వైసీపీని టార్గెట్ చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ను కైవసం చేసుకోవాలి అన్నది మాత్రమే ఏదో ఇంటెన్షన్ గా కనపడుతుంది తప్ప నాకు దీంట్లో సెకండ్ థాట్ ఏమీ అనిపించట్లేదు.